కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డినెగరి గ్రామంలో వెలిసిన శ్రీ సద్గురు చింతల మునుస్వామి అర్చకుడు రమేష్ స్వామి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 46వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని, సోమవారం ఒంగోలు జాతి ఎదుల బండిలాగు బల ప్రదర్శన మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని శ్రీ సద్గురు చింతల మునుస్వామి ఆశీస్సులు పొందవలెనని పిలుపునిచ్చారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దొడ్డనకేరి గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. శ్రీ సద్గురు చింతల మునుస్వాముల వారి ఆరాధన 46వ ఆరాధన ఆదివారము సోమవారము జరగబడను. ఆదివారం సాయంకాలం ఉచ్చాయి జరుగుతుంది. తదుపరి కార్యక్రమం భజనలు జరుగుతున్నాయి, అన్నదాన కార్యక్రమం. మరుసటి రోజు ఉదయం 8 గంటలకి గడ్డతేరు రథోత్సవం జరుగును. తదుపరి ఎద్దుల బండుల రాగులో పోటీలు గాని జరుగును. తదుపరి అన్నదాన కార్యక్రమం జరుపును. స్వామివారి వచ్చేసి 1978 సంవత్సరంలో సమాధి అయినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 46 ఏండ్ల వరకు ఇంతవరకు ఏ ఆటంకం లేనట్ల గ్రామ పెద్దల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ మఠం అభివృద్ధి చెందింది. ఇంకా ఇట్లాంటి భక్తులు, ఇట్లాంటి గ్రామంలో ఉండే వాళ్ళు ఎవరైనా సహకరిస్తే ముందు ముందు ఇంకా ఇట్లాంటి ఆరాధనలు స్వామివారికి ఇంకా చేయాలని మా మనవి. ఇట్లు దొడ్డనగేరి చింతల మునుస్వామి మఠం, దొడ్డనగేరి. పూజారి రమేష్ స్వామి, దొడ్డ